ఉంది, ఉన్నా లేదా? పురోహితుడు అవినీతి నక్షత్రం చూపిస్తున్నారు. అవినీతి నక్షత్రం కాదయా, మాకు అసలు నక్షత్రం కావాలని అడుగుతున్నాం. అందుకని అసలు నక్షత్రం వచ్చేదాకా మా కార్యాచరణ ఇప్పుడు అసలు విషయం చెప్తా. ఇప్పుడు 8 నెలల నుంచే పడుతున్నటువంటి కష్టం ఇది. చాలా మంది సంఘం అంటే తెలియనోడు, సమ్మె అంటే తెలియనోడు, ఉద్యమాలంటే తెలియని అమాంబాలతో గంటేసి కూర్చుంటే నినాదాలు ఇచ్చి ఒక గంట ఇచ్చి వెళ్ళిపోతే అదే సమ్మె అని చెప్పేసి ముద్రేసి కార్మికులు నమ్మించి అడ్డగోలు వాదనలు. నిజంగా వాళ్ళకి మనుషులు అనాలో దున్నభూతులు అనాలో తెలియట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఈరోజు పొద్దున్నే ఒంగోలు నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఒక మహిళలంటే సిఐటీకి చాలా గౌరవం ఉంటుంది. మహిళల జోలికి ఎవడన్నా వస్తే దొక్కదించి డోలు కడతాం. కానీ ఇలా సన్నాసులు ఆ మహిళల్ని రెచ్చగొట్టి ఆ మహిళలతో ఉమాశ్వర దుర్మార్గులు. ఏం దుర్మార్గం చేశారు? వాళ్ళు ఏమన్నా అనరాని మాటలు అన్నానా? లేదు వాళ్ళు ఏమైనా కదిలిచ్చి ఎగిరి శాస్త్రం చేసామా? ఏం అడుగుతున్నాం మనం? ఎవరిని అడుగుతున్నాం మనం? ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇక్కడికి ఎవరు వచ్చారు? ఇక్కడికి డిపార్ట్మెంట్ మనుషులు వచ్చారు. మేము అడుగుతున్నాం ఏమని? మనం ఇక్కడ ధర్నా చేసేది పాపం పోలీసు వాళ్ళు ఉదయం రాత్రి చెప్పారు. నా సిఐ గారు పోలీసు వారు మన ఎవరు ధర్నా చేశారయ్యా, వాళ్ళు లేనిపోయినటువంటి రచ్చ చేశారని. ఈరోజు మనం పోలీసు వారికి చెబుతున్నాం. మేము ఉదయం నుంచి 100 మంది వచ్చాం. ఏమన్నా ట్రాఫిక్ అంతరాయం ఇచ్చామా? నేను ఆఫీస్ ఏమైనా చేసామా? లేదు పోలీసు వాళ్ళు ఎవరైనా అతిక్రమించి మేము ఏమన్నా ముందుకు వెళ్ళాలనుకున్నామా? కాకపోతే ఒకటి ఉంది, అన్యాయంగా మనం గెలిగితే మాత్రం ఊరుకునేది నెట్టెత్తే తోసేస్తే పోటానికి ఇది ఎర్ర జెండా, రక్తం చొప్పటి జెండా. గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నాం. పనికి వాళ్ళని కొంతమంది మహిళలతో నన్ను దిద్దించే పని చేస్తున్నాం. మన విజయవాడలో చెప్పారు అంటే ఇవన్నీ రాలేదు ఎదుగుంటే వాడలాగా నేను మగవాళ్ళ కాదు చూద్దాం అనుకున్నాను కొంతమంది. ఎందుకంటే నీచమైన పని ఏమన్నా. ఇంకొక ఆమె ఈరోజు మెసేజ్ వచ్చింది. ఏం చెప్తుంది తెలుసు? వాయిస్ మెసేజ్. డిఎంఏ గారంట వాళ్ళని పిలుస్తానంటే మనకు రాని వస్తానంటే డిఎంఏ గారు. ఇందాక ఆమె అడుగుతాం అనుకున్నా. వాళ్ళు అడగడం మంచిది. వాళ్ళు చెప్పడానికి నేను ఉదయం అడిగేసి అయిపోయింది. నేనంటే చర్చల్లో చేయడం కోసం మీ అందరూ రొట్టెక్కించారట. అందరినీ